అలాగే దేవుని స్తుతించే వాళ్ళందరం కూడా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఏంట్రా బాబు కోరస్కి ఇంకో కోరస్ ఏంటి అనుకుంటున్నారా? కొన్ని కారణాలు ఉన్నాయి ఇవన్నీ అడగటానికి. ఎందుకు అనంటే ఈరోజు మన పాఠ్యభాగము అర్పణ అనేటువంటి ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. బాబు ఈ పీరియడ్ అయిపోయింది, ఇది ఆన్ చేసేది ఉంటే ఆన్ చేసి ఇక్కడ సిట్ నువ్వు కూడా అంతే. మధ్యలో గెలగటాలు అలాంటి ఏం లేవు. రోడ్డు మీద కూడా ఎవరు లేరుగా, మంచి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే సరే. మన పాఠ్యభాగం ఏమిటంటే అర్పణ అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇదంతా ఇటు ఓపెన్గా ఉండేసరికి ఏమవుతుందంటే కొద్దిసేపు అటు చూస్తూ ఉంటాం, కొద్దిసేపు ఇటు చూస్తూ ఉంటాం. ఓపెన్గా ఉండకూడదు, 4 గోడలు పెట్టి దంచాలి. అందుకే మనం ఓపెన్గా ఉంటే మన చూపులన్నీ దిక్కులుగా పోతూ ఉంటుంటాయి, కాన్సన్ట్రేషన్ ఉండదు, సరిగా మనం మనస్సు పెట్టలేము. అటువంటి వాళ్ళు మీరు ఎవరు లేరుగా, హల్లెలూయా చెబుతాం. అటువంటి వాళ్ళు మాత్రమే హల్లెలూయా కలసగానే ఉన్నారు. సరే వాక్య భాగంలోకి వచ్చేద్దాం. అర్పణ అనేటువంటి పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అర్పణ అనగానే మనకు ఒక విజన్ వస్తూ ఉంటుంది. ఏం విజన్ వస్తుందని మీకు చెప్పాలా? ఈజీలు కాదు, విజన్. విజన్ అంటే ఒక దర్శనం, అంటే ఒక ఇమాజినేషన్ వస్తూ ఉంటుంది మన ఆలోచనలో. అర్పణ అనగానే ఏం వస్తుంది? ఒక్కోసారి మనం బస్సులో పోయేటప్పుడు, రైల్లో పోయేటప్పుడు, లేదా ఎవరైనా తెలిసిన ఇంటికి పోయేటప్పుడు ఒక పాము గురించో, ఒక దెయ్యం గురించో, ఒక సూది మందుగాడు గురించో మాట్లాడుకుంటున్నారు అనుకో, మనకు విజన్లో ఏమొస్తుంది? వాడిని మనం చూడం, కానీ ఏమొస్తుంది? విజన్లోంచి ఏం చేస్తాం? మనం చూస్తామండి, ఆలోచిస్తే పర్వాలేదు, చూస్తూ ఉంటాం మనం. అలాగే అర్పణ అనగానే మనకు ఒక విజన్ వచ్చి ఉండాలి. ఏ విజన్ రావాలి? ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అర్పణ అనగానే ఏంటిదండి మరి? అదేగా నేను అడిగేది ఎప్పటిదాకా, దీనికి ఎందుకు ఎంత పెద్దగా అడగటం? నేను కూడా అది అర్థం చేసుకుని చెప్తే అయిపోద్ది కదా తల్లి. ఏంటిదమ్మా? చెప్పండి కరెక్ట్గా. మొట్టమొదటి అర్పణ ఎక్కడ ప్రారంభమైంది? మరి ఏమైనా మీ గొంతులకు మరి గట్టిగా అరిపిస్తున్నారు నన్ను బద్దాదుగా. గమనించుదాం. అర్పణ అనగానే మన విషయంలో హేబేలు కయీను ఇద్దరు అన్నదమ్ములు కనిపిస్తూ ఉంటారు. అక్కడ ప్రారంభమైంది మొట్టమొదటి అర్పణ. అక్కడ నుంచి ఇక దేవుడు కూడా అడగటం మొదలు పెట్టాడు. అడగకుండానే వాళ్ళు అర్పణ చేశారు. తర్వాత దేవుడు మరీ అడిగి అర్పణ తెప్పించుకున్నాడు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. దేవుడికి ఏమో అవసరం అండి అని అంటే దానికి చాలా వేరే కారణాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు నా సబ్జెక్ట్ అంతా చెప్పట్లేదు, ఎందుకంటే అర్పణ అనగానే ఖచ్చితంగా మన విజన్ అంటే వెళ్ళిపోతుంది. అందుకే నేను దాని గురించి పరిచయం చేసి ఆఫ్ చేస్తున్నాను. ఓకే, అయితే ఈ అర్పణ గురించి నేను చెప్పట్లేదు. మరి ఏ అర్పణ గురించి చెప్పాలి? అసలు ఏంటి అర్పణ అంటే? అర్పణ అంటే ఏంటి? ఏమనుకుంటున్నాం మనం? ఏమై ఉంటుందండి అర్పణ అంటే? ఇందాక కూడా మొదటి వర్తమానంలో కృతజ్ఞత అర్పణ, ఇంకా కొన్ని అర్పణలు విన్నాం. అయినా నా సబ్జెక్ట్లో ఉన్నాయి కానీ సరే ముందుకు పోదాం. అర్పణ అంటే ఏంటిది? అర్పణ అంటే అమ్మా, అర్పణ అంటే ఏంటి? ఎంత అరిసిన అది చెప్పవా? ఎవరేం చెప్తారులేగా అమ్మా. అర్పణ అంటే అప్పు ఇవ్వడమా? అర్పణ అంటే బదులు తెచ్చుకోవటమా? కొన్ని అర్పణ అంటే తిరిగి తెచ్చుకోవటమా? ఏంటిది అది? అరే వాడికి గినక డబ్బులు ఇచ్చినవనుకో సమర్పణం అంటారు. అంటే ఏంటి అది? తిరిగి రాంది, తిరిగి తెచ్చుకోనిది, తిరిగి మరలా అడగా లేనిది కూడా. అంటే అన్నీ ఉంటాయి అందులో. ఇక అంటే ఇచ్చాము అన్నట్టుగా దాన్ని మర్చిపోవటమే కదా. దీనికి పెట్టిన పేరు మన ఆలోచనలను బట్టి, మన బుద్ధిని బట్టి పెట్టిన పేరు ఏంటి? సమర్పించుకున్నావా అంటారు కదా. అర్పణ అంటే అది భావోద్రేకంతో కూడినటువంటిది. అది ఒక వస్తువు కాదు, ఒక పదార్థం కాదు. అది లేకపోతే దానికి ఒక డిజైన్, ఒక ఆకారం అనేది ఏది లేదది. ఏంటి అంటే ఒక హేబేలు విషయంలో ఆలోచిస్తే హేబేలు ఏ అర్పణ చేశాడు? ఏ అర్పణ చేశాడండి? చూసి చెప్తున్నారులే. చెప్పండి పర్లేదు. చూడండి మా మేడం తిప్పుతా ఉంది. చెప్పమ్మా, తిప్పినందుకని చెప్పాలిగా. హేబేలు ఏమర్పించాడు?
సరే హేబేలు పరిచయం లేకపోవచ్చు, కయీను ఏమర్పించాడు మరి? ఇది కూడా పరిచయం లేదా? కయీను ఏమర్పించాడమ్మా? పండినటువంటి పొలపు పంటల్లో కొంత ధాన్యమును తీసుకొని వచ్చాడు కయీను. మరి హేబేలు ఏమిచ్చాడు? నేను అరితే కానీ మీరు అరవరు అనమాట. ఆ యొక్క కొవ్వినటువంటి వాటిలో, తొలిచూలు పుట్టినటువంటి వాటిలో మరకలు లేనిది, దానికి మలినం లేనటువంటిది, రోగం లేనటువంటిది, మంచి శ్రేష్టమైనది తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. దేవునికి అర్పించాడు అంటే ఇక్కడ ఆకారాన్ని బట్టి కాదు అర్పణ అనేది, ధాన్యాన్ని బట్టి కాదు అర్పణ అనేది, కానీ అర్పణ అనేది ఒక భావోద్రేకమైనటువంటి, ఒక భక్తితో, ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనది. అంతేకాని దానికి ఒక డిజైన్ చేయడానికి లేదు, దాన్ని ఒక డిజైన్ చేయడానికి లేదు. అయితే ఈ అర్పణకు, మనం చేసే ప్రార్థనకు చాలా ముడిపడి ఉన్నది. అలాగే అర్పణకు నీవు చెల్లించేటువంటి స్తుతికి చాలా ముడిపడి ఉన్నది. అలాగే అర్పణకు నీవు చెల్లించేటువంటి కానుకకు చాలా ముడిపడి ఉంది. ఇక టోటల్గా చెప్పాలంటే మన భక్తి ఏదైతే ఉందో, భక్తి పరులమేనా? హల్లు జీవితం ఒకసారి హల్లెలూయా. ఇట్లాంటి భక్తి ఏదైతే ఉందో, అలాగే విశ్వాసము, నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నాను కదా, నేను ప్రార్థనా పరుడు నేను చెప్పుకుంటున్నాను కదా, లేదా నేను మంచిగా ఆరాధన చేయగలను, నేను మంచిగా పాడగలను, నేను మంచిగా ఏదైనా సరే వినగలను, నేను ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడను అని మనం అనుకుంటున్నాం కదా. ఇలా అనుకుంటున్నది ఏదైతే ఉందో ఇది అర్పణతో ముడిపెట్టబడి ఉంది. ఎందుకంటే నీవిచ్చేటువంటి అర్పణ, నేను చెప్తాను అసలు ఏం అర్పణ అనేది. ఈ అర్పణ గనక లేకపోతే నీ భక్తి కానే కాదు. ఈ అర్పణ అనేది లేకపోతే నీ ప్రార్థన అది వినదగినది కానే కాదు. ఈ అర్పణ అనేది లేకపోతే నీవు చేసేటువంటి స్తుతి, నీవు చెల్లించేటువంటి స్తుతులు, లేదా నీవు ఆరాధించేటువంటి ఆరాధన ఏదైతే ఉందో అది సరైనది కానే కాదు. ఎప్పుడు దీనికి వాల్యుబుల్ వస్తుంది? నీవు చేసేటువంటి ఆరాధనకు ఎప్పుడు విలువ వస్తుంది? నీవు చెల్లించేటువంటి స్తుతుల సింహాసనం మీద ఎప్పుడు ఆసీనుడు అవుతాడంటే అది నీవు చెల్లించేటువంటి అర్పణను బట్టి ఉంటుంది. అది ఈ అర్పణ ఇది లేకుండా ఈరోజు ఏం లేదనంటే, ఆరాధన ఉంది, స్తుతులు ఉన్నాయి, ప్రార్థన ఉంది, పాడగలిగిన గొంతు ఉంది, మాట్లాడగలిగిన గొంతు ఉంది, ఆలోచన చేయగలిగినటువంటి చింత ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు కోరుకున్నటువంటి అర్పణ మాత్రం లేదు. అది లేకపోయేసరికల్లా ఇవన్నీ సున్నా అవుతున్నాయి, ఇవన్నీ ఒట్టిగా మిగిలిపోతా ఉన్నాయి. అది లేకపోయేసరికల్లా వీటికి విలువ లేకుండా పోతుంది, విలువ లేకుండా మిగిలిపోతా ఉన్నాయి ఇవన్నీ కూడా. అందుకే అర్పణ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనందరి జీవితంలో. సరే, నేను కొన్ని విషయాలు చెప్తాను. నేను సరే, దానికంటే ముందు ఒక ప్రశ్న అడుగుతాను, అడగచ్చుగా? ఏం బాధ ఏం లేదు. ఎవరైనా వచ్చి, సరే నేనే వచ్చి మీకే చేతికి మైక్ ఇచ్చి నీకు పిల్లలు కావాలా, దేవుడు కావాలా అన్నాను అనుకో, ఏం చెబుతారు? ఎవరు చెబుతారో చెప్పాలి. దేవుడే కావాలంటారా? సరే, మంచిది. నీకు పిల్లలు కావాలా, ఉద్యోగం లేని వాళ్ళని పట్టుకొని నీకు ఉద్యోగం కావాలంటే అదే సరే. దేవుడు కావాలా, నీకు ఉద్యోగం కావాలంటే? నీకు ఇల్లు కావాలా, దేవుడు కావాలా అని ఇల్లు లేని వాడిని అడిగితే ఇల్లే కావాలా, దేవుడే కావాలి. ఓకే, రైట్. ఇప్పుడేదో దేవుడు కావాలని మనం అంటున్నామే, కానీ బెర్ర మీదకి వస్తే అంటారు. తెలుసుగా మీకు బెర్ర అంటే ఆ గాడిలోకి వచ్చినప్పుడు, ఆ లైన్లోకి వచ్చినప్పుడు, ఆ స్థితిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది చెప్పాలా మనం? ఇప్పుడు ఎందుకు చెప్పాం? టెంట్ కింద ఉన్నాం కాబట్టి చెప్పినాం. ఇదంతా అయిపోయాక మళ్ళా అన్న అభిషేకం చేయాలి కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ బయట పెడతాడో కాబట్టి ఒప్పుకున్నాం. ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం? ఇదంతా అయిపోయాక మళ్ళా రుచిగల భోజనం దీన్ని వెళ్ళిపోవాలి కాబట్టి చెబుతున్నాం కదా. కానీ వాస్తవికతలోకి వస్తే, సత్యములో నుంచి దేవుడు ఒకవేళ ఈ ప్రశ్నను మనల్ని అడిగితే అయినా ఇప్పుడు మనం ఏం చెప్తాం? మరి ఇప్పుడు చెప్పింది అయితే చెప్పలేము అస్సలు. పొరపాటున ఏమన్నా చెబుతాం? అసలు మధ్యలో మాట్లాడతాం. పొరపాటు ఏంది? ఇంకా అట్టంటే చెబుతాం మనం.
ఏమని అంటే, అయ్యా నాకు ఇల్లు లేదు కాబట్టి ఇల్లు అయ్యా నువ్వంటే ఎప్పుడైనా వస్తావుగా, నీకు ఒక టైం లేదు ఏమి లేదు, నువ్వు ఎప్పుడైనా వస్తావు నువ్వు నా దగ్గరికి. కాబట్టి ఇల్లు లేదు కాబట్టి ఇల్లు, ఉద్యోగం లేదు కాబట్టి ఉద్యోగమే, ఆరోగ్యం లేదు కాబట్టి ఆరోగ్యమే, పిల్లలు లేదు కాబట్టి పిల్లలు. ఇది ముందుయ్యా, నువ్వు తర్వాత నువ్వు ఎట్టగా వస్తావు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఖాళీగా కదా. కానీ అదే దేవుడే స్వయంగా వచ్చి ఈ ప్రశ్న అడిగితే మనం ఏమి చెప్పలేనటువంటి పరిస్థితి. సరే చూద్దాం. ఈ అర్పణ విషయంలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు వీలైతే రాసుకోండి, రాయగలిగితే రాసుకోండి. అర్పణ విషయంలోనే 5 భాగాలు చెప్తాను నేను. అందులో ఒకటిది ఏంటంటే ప్రథమ ఫలము. ఏంటిదట? మొదటిది ప్రథమ ఫలము, రెండవది ప్రతిష్ఠిత అర్పణ, మూడవది మృక్కుబడి, నాలుగవది స్వేచ్ఛార్పణ, ఐదవది చివరిదిగా కృతజ్ఞత అర్పణ. 5 చెప్పుకున్నాం. ఒకసారి చెప్పండి, ముందుకు వెళ్ళిపోదాం. మొదటిది ఏంటిదట? ప్రథమ ఫలము, రెండవది ప్రతిష్ఠితార్పణ, మూడవది ఏంటిది? మృక్కుబడి, నాలుగవది స్వేచ్ఛార్పణ, ఐదవది కృతజ్ఞతార్పణ. ఇవన్నీ అర్పణలో ఉన్నటువంటి భాగాలే. మనిషి అనగానే తల ఒక్కటే పట్టుకొని మనిషి అంటారా? మనిషి అనగానే ఏదో ఒక 2 చేతులు ఉండి మనిషి అని అంటారా? కదా. అంటే ఈ ఆకారం మొత్తం కలగలిసి ఉండాలి మనిషి అంటేనే. ఈ ఆకారం ఉండటమే కాదు, ఈ మనిషిలో మళ్ళీ ఏముండాలి? మంచితనం ఉండాలి, ప్రేమ ఉండాలి, అప్పుడప్పుడు అబద్ధం ఆడుతుండాలి, అప్పుడప్పుడు తిడుతుండాలి, కొడుతుండాలి, చేదరించుకుంటూ ఎన్ని ఉంటేనే మనిషి అంటాం కదా. అలాగనే అర్పణలో ఈ 5 భాగాలు ఉంటేనే అర్పణ. ఈ 5 భాగాలు ఉంటేనే అర్పణ. ఈ అర్పణ గనక లేకపోతే, ఈ అర్పణే గనక నీ జీవితంలో లేకపోతే నీ ప్రార్థన వాల్యుబుల్ లేదు. నీవు చెల్లించేటువంటి స్తుతి వాల్యుబుల్ కాదు, నీవు చేసేటువంటి ఆరాధన వాల్యుబుల్ కాదు. ఈ అర్పణ లేకపోతే, ఈ అర్పణ అనేది చాలా అవసరం. చూద్దాం మరి ఇందులో మనం ఏ అర్పణను చెల్లిస్తున్నామో ఈ విషయాలను చూద్దాం. ఎటువంటి అర్పణ మనం కలిగి ఉంటున్నామో ఈ విషయాలను పరిశీలన చేద్దాం. మొదటి అర్పణ చూసుకుందాం. ఏంటిదండి మొదటిది? ప్రథమ ఫలము. ప్రథమ ఫలము జాగ్రత్తగా వినాలి మీరు. ప్రథమ ఫలం అంటే మీకు అందరికీ తెలుసు. ఏంటిది? మొదటి ఫలము. మొదటి ఫలం, ప్రథమ ఫలము, అంతేనా? ఓకే, సరే. నిర్గమకాండము 13వ అధ్యాయము, నిర్గమకాండం 13వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాది అని చెప్పాను. మళ్ళా చదువుదాము, చాలా బాగుంది ఇది. సరే. యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను. ఎవరితో మాట్లాడుతున్నారు? యెహోవా, దేవుడైనటువంటి యెహోవా నాయకుడైనటువంటి మోషేతో మాట్లాడుతున్నాడు, సెలవిస్తున్నాడు. మోషే, ఈ సంగతి విను, ఇది నీకు తెలియాలి. ఇది నీకెందుకు చెప్తున్నానంటే, ఇశ్రాయేలీల మీద నీవు నాయకుడు కాబట్టి, నాయకుడుగా నువ్వు ఏం చేయాలి అని అంటే, ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి దీన్ని నువ్వేం చేయాలి? ప్రకటించాలి. ఇది వారికి తెలియచెప్పాలి, దాని గురించి తెలియచేయాలి. ఏమని తెలియచేయాలి అని అంటే, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించము, అది నాది, అది నాది. పిల్లలు హాస్టల్కి పోతున్నారా? హాస్టల్కి పోయించారా? గురుకుల పాఠశాల ఏదో హాస్టల్కి పోతుంటారుగా. మీ పెట్టెల మీద మీ పేర్లు రాసుకుంటారు, అవునా? ఏమని రాస్తారు? నీ పేరు ఏదైతే అదే రాత్రి, ఏముంది దాంట్లో, అంతేగా. ఇంకా కొంతమంది బండ్ల మీద కూడా అలా పేర్లు రాసుకుంటారు. కొన్ని మందిరాలకు పోతే ఫ్యాన్ల నిండా పేర్లే కనపడతాయి. 3 రెక్కలు ఉంటే 6 పేర్లు ఉంటాయి. అదేంటారు బాబు అంటే, అంతమంది సభ్యులు ఉన్నారు దాంట్లో, ఆ ఒక్క ఫ్యాన్లోనే.
కుర్చీ ఉంటుంది, కుర్చీకి మొత్తం ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురు పేర్లు ఉంటాయి. అంటే ఆ కుటుంబ సభ్యులంతా ఈ కుర్చీలో ఉన్నారని అర్థం అక్కడ. అంటే వారి వారి వస్తువులు వారు ఇచ్చినట్టుగా పేర్లు రాసుకుంటా ఉంటుంటారు. అలాగే మన వస్తువులు కూడా జాగ్రత్తగా మనం ఏం చేస్తామంటే మనం నోట్ చేసుకుంటాం, ఇది నాది. ఎందుకు పేరు రాసుకున్నాం అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇంకొకడు దాని ఉద్దేశం ఏంటండి? పేరు రాసుకున్నామంటే అందరికేనా? ఇది కాదు, ఇది నాది, ఇది నాది. దేవుడు కూడా మోషేతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలీల ప్రజలకు ఈ మాట ప్రకటించు మోషే. ఏ మాట ప్రకటించాలి అని అంటే, అది నాది, నా మోరుండాలి అంతే. అక్కడ ఇది ఎవరిది అంటే ఇది దేవుడిది. ఇది ఎవరిది అంటే ఇది ఫలానా వాళ్ళది. ఇది నాది. ఇప్పుడు నాది అన్నాక ఇంకెవరైనా ముట్టుకుంటారా? ఒకవేళ ముట్టుకుంటే పొర్రపాటున ఉడుకోము. ఏమంటాం? సెన్స్ లేదా? ముందు వచ్చే మాట చదువుకున్న వాళ్ళకి ఏంటి? సెన్స్ లేదా? నా పేరు కనబట్లేదు అక్కడ. నేను చదువుకున్నా ఇంకేమన్నా ఇంకొక మాట కూడా మాట్లాడతారు. అది మనం అనకూడదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు అది నాది అంటే ఏంటి? నేను రాసుకున్నాను బాబు దాని మీద నా పేరు. అది నాదని రాసుకుంటే నువ్వేం చేస్తున్నావు? నీకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక పిల్లగాల మీద రుద్దుతంటే. సార్ దాని విషయంలో ముందుకు వచ్చేద్దాం. ఏమంటున్నాడంటే, మనుషుల యొక్కయో పశువుల యొక్కయో ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచులు పిల్ల నాకు ప్రతిష్ఠించుము. ఎవరు ప్రతిష్ఠించాలి? ఇది ఎవరు ప్రతిష్ఠించాలట? ఎవరు ప్రతిష్ఠించాలి? స్పీడ్ ఉన్నాడు తల్లి, అన్నం పెడతారు లేదు. ఎవరు ప్రతిష్ఠించాలి? ఇశ్రాయేలీయులు అనగా ప్రతి కుటుంబానికి చెప్తా ఉన్నాడు నాయకుడు వచ్చి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మరి ఇక్కడ సుమారుగా ఒక 20 కుటుంబాలు వచ్చి ఉంటాయో నాకు తెలియదు కానీ, అలాగే ఇశ్రాయేలీయుల ప్రజల్లో ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయో అన్ని లక్షల కుటుంబానికి నాయకుడైన మోషే చెప్తున్నాడు, ఇగో నీ కుటుంబం ఏదైతే ఉందో, నీ ఇల్లు ఏదైతే ఉందో, నీ భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో, నీకంటూ ఒక సరిహద్దు ఏదైతే ఉందో, నీ సరిహద్దులో నీ పశువులు ఏదైతే ఉన్నాయో, నీ గోవుల మందలు, నీ మేకల మందలు, నీ గొర్రె మందలు ఏదైతే ఉన్నాయో, ఇందులో నుంచి వచ్చే ప్రతి తొలుసులు ప్రథమ సంతానము అది నాది. అంటే అది దేవునిది. అది దేవునిది అంతేగా. అది దేవునిది, నీది కాదు. నీ కుటుంబాన్ని కాదు. కన్నంత మాత్రాన నీది కాదు. పోషించినంత మాత్రాన నీది కాదు. పెంచినంత మాత్రాన నీది కాదు. దానిని కాపాడుకున్నంత మాత్రాన నీది కాదు. ఎవరిది? నాది. అర్పణలో మొదటి మాట ప్రథమ సంతానం. ఎంతమంది ఇచ్చుంటారు ఈ అర్పణ? ఎంతమంది ఇచ్చుంటారండి ఈ అర్పణ? నా చిన్నప్పుడు చర్చికి పోతే గుడ్లు, కారకాయలు, బీరకాయలు, సొరకాయలు అన్నీ కనపడతా ఉండేవి. అరే ఏంట్రా బాబు కారకాయలు, బీరకాయలు, సొరకాయలు ఇవన్నీ ఏంట్రా బాబు ఈ దేశంలో పెట్టుకొచ్చారు, తాంబూలలో పెట్టారు అనుకుంటా ఉండేది. కానీ అసలు విషయం అది కాదు. ఇక్కడ ఒక మాట ఉంది కదా, ఈ మాట ప్రకారం ఏం చేస్తా ఉన్నారు? ఇంట్లో పెంచినటువంటి లేదా పెరిగినటువంటి పెరట్లో పెరిగినటువంటి ఒక ఆకుకూరను కానీ, ఒక కాయగూరను కానీ, లేదా ఒక పశువులో ఉన్నటువంటిది ఏదైనా సరే తీసుకొచ్చి దేవునికి అర్పిస్తున్నారు. ఓకే, ఇవి అర్పిస్తారు. మరి గర్భం నుంచి వచ్చింది అవి మాత్రం ఏమైనా గట్టేయంగా నేను చూడలే. మేకలు కట్టేయంగా చూసిన చర్చిలల్లో మేకలు కట్టేసి ఇంద్రబాబు అంటే దేవుడికి ఇచ్చారు. ఎందుకు? వాళ్ళు పెంచుకున్నారు, దానికి ప్రథమ సంతానం అయింది, తొలుచులైంది. ఈ కాకరాయలు ఎందుకు, బీరకాయలు ఎందుకంటే వాళ్ళ పెరట్లో కాసినాయి, దేవుడు చెప్పాడు, దేవుడి యొక్క నియమం ఉంది కాబట్టి ఇచ్చాం. అలాగే కోడిగుడ్లు ఎందుకు బాబు అంటే ఇది కూడా కోడి మా ఇంటికి వచ్చాక పెట్టినలో మొట్టమొదటి కోడిగుడ్డు మా పెట్ట కాబట్టి ఇది మేము తీసుకొచ్చాం. రైటే. మరి నువ్వు కన్న వాళ్ళల్లో మొదటిది ఇది. మరి మొదటిది అది లేదు అంటే ఏది ఇవ్వాలో తెలియకుండా అవసరమైనటువంటి దానిని పక్కన పెట్టి ఇది మళ్ళా కాసుద్ది కాబట్టి ఈ పెట్ట మళ్ళా గుడ్డు పెట్టింది కాబట్టి ఇస్తున్నారు. మరి నీ కుమారుని ఎందుకు ఇవ్వవు? నీ కుమార్తెని ఎందుకు ఇవ్వవు? నీ కుమారుణ్ణి, నీ కుమార్తెని ఎందుకు ఇవ్వవు? దేవుడు ముద్రేసుకున్నాడు. ఇశ్రాయేలుకైనా అందరికీనా? ఇశ్రాయేలుకైనా అందరికీనా? ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే నీకు కూడాను. అందుకే నన్ను ప్రార్థన చేసే వాళ్ళంతా హల్లెలూయా అంటే మాకేం వరకు ఎత్తులు అవుతుంటుందని హల్లెలూయా అంటమే కదా. మాకేం వరకు ఇన్ని సంగతులు చెబుతారని అందుకే హల్లెలూయా.
గమనించుదాం. అలాగే మన అర్పణలో అంటే మా తల్లిదండ్రులు చెప్పలేదండి, నా తల్లిదండ్రులు ఎవరు చెప్పలేదు, లేదా నాకు ఇంతవరకు ఈ విషయం తెలియదు ఇప్పుడే తెలిసిందండి అంటే ఇప్పుడు తెలిసినా పర్వాలేదు, చెప్పకపోయినా పర్వాలేదు, కానీ తెలిసిన నాటి నుంచి లెక్కలోకి వచ్చినట్టే. అందుకే అంటున్నాడు, ఈ ప్రథమ ఫలము ఎవరిదట? అట్టంటే పర్వాలేదు, అక్కడ ఉన్న మాట చెప్పండి, అది మంచిగా ఘాటుగా ఉంటుంది. అదైతే అది నాదని చెప్పాను. కాబట్టి దేవుడు మాట్లాడితే నాలాగా ఎట్టుంటుందా? మైకులు వచ్చినట్టుగా ఎట్టుంటది? మోషే వింటున్నాడట, ఆయన స్వరం ఎలా ఉందట? ఉరుములతోటి మెరుపులతోటి గాఢమైనటువంటి మేఘము కమ్ముకొని అగ్ని జ్వాలల మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడట. అంటే చెవులు గింగురు అనేటువంటి ఒక విస్తారమైనటువంటి జల ప్రవాహముతో కూడినటువంటి కంఠధ్వని అయినది. ఆ ధ్వనితో, ఆ వాయిస్ తోటి అది నాదే. ఎలా ఉంటది ఇప్పుడు ఆ మాట? ఆ బేస్ వాయిస్ తోటి, ఆ గగ్గల స్వరముతో అది నాదే. మోషే చెప్పు ఆ కుటుంబాలకు వెళ్ళి, ఎలా ఉంటుంది ఆ మాట? అందుకే అంటున్నాడు, అది నాది అని చెప్పి, అది నాది, నీది కాదంతే, అది నాది. సరే, మరొక మాట చెప్తాం. 23వ అధ్యాయం నిర్గమాకాండంలోనే 23వ అధ్యాయం 19వ వచనం. చదువు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. చాలమ్మా. ఏం చేయాలట? నీ భూమి నీకు ఇచ్చింది 1/2 ఎకరమో 1/4 ఎకరం 30 ఎంతో కొంత, లేదా నీ ఇంటి పెరట్లో నీకున్నటువంటి భూమి, నా భూమి అని దేన్ని అంటామండి? ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చి మొక్కపాటి ఇది మా భూమి, మా ప్లేస్ అంటే రానీరింగా అక్కడే ఆగుతారు పొలిమేరల్లో కదా. నా భూమి అంటే నీవు సంపాదించుకున్నది, లేదా నీకు కలిగినది ఏదైతే ఆ భూమి ఉన్నదో దాని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. అది ఎవరిది? అది నాది నాకు ఇచ్చేయమంటాను అంతే, నీది అడగట్లే. నేనేమి నాది నాకు ఇచ్చేయమంటున్నాను, కానీ నీది నేనేం అడగట్లేదు. మరొక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. నీ ధాన్యములోను, నీ ద్రాక్షారసములోను, నీ నూనెలోను, ప్రథమ ఫలములను, నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇయ్యవలెను. ఇంకా దేంట్లో అట? ప్రథమ ఫలం అని అంటే ఇప్పుడు దేంట్లో అడుగుతున్నాడు? భూమి ఏదైతే ఉందో, నీ భూమిలో వేసుకున్నటువంటి పంట కానీ, కాయగూరలు కానీ, మొక్కలు కానీ ఏది ఉన్నా కూడా అందులో మొదటిది ఏది అంటున్నాడు? నాది అంటున్నాడు. అలాగే గర్భఫలం ఏదైతే ఉందో అందులో కూడా మొదటిది ఏదంటున్నాడు? అది నాది అంటున్నాడు. ఇవన్నీ ఇంట్లో పెట్టుకొని చర్చికి వచ్చి నావన్నీ అంగీకరించు మీ దేవ అంటారా లేదా? అవన్నీ ఇంట్లో దాచి పెట్టుకొని, నీవు అర్పించాల్సినటువంటి అర్పణని ఇంట పెట్టుకొని, నీ గర్భము నుంచి పుట్టినటువంటి నీ బిడ్డను, మొదటి సంతానం ఏదైతే ఉందో దేవుని సన్నిధికి దూరంగా ఉంచి మందిరంలోకి వచ్చి మాత్రం చప్పట్లు కొట్టుకుంటూ పాడే పాట ఏంటి? ఏంటండి? ఇప్పుడు ఇక్కడ ఆరాధన చేస్తావు, దేవుని స్తుతిస్తావు, ప్రార్థిస్తావు, ఏడుస్తావు, అన్నీ చేస్తాం. అర్పణ మాత్రం అక్కడ ఉంది కదా, అర్పణ మాత్రం ఇక్కడ లేదు కదా. నీవు ఏదైతే దేవుడు నాది అని ముద్ర వేసుకున్నాడో, ఇది నాది అని తన యొక్క గద్గదా స్వరంతో చెబుతూ వచ్చాడు మోషేకి ఇశ్రాయేలు గురించి. ఆ నాది అనేది లేకుండా వచ్చి ఇప్పుడు అన్ని చప్పట్లు కొట్టి చేస్తే ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు ఏం చేయాలి? ముందెళ్ళి గెట్ అవుట్. నాది ఏదైతే ఉందో అది నా సన్నిధికి తీసుకొని వచ్చి కనపడవద్దు.
అంటాడండి, అనడంటారా? అంటాడు. ఇంకేమంటారో తెలుసా? ఈ ప్రథమ ఫలము దేవునికి అర్పించాలన్నటువంటి విషయం కూడా మనకు తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా కొద్ది కష్టమైనటువంటి, అవునా, కష్టమైనటువంటి పని. ఈ అర్పణ రావట్లేదండి దేవుని సన్నిధికి. ఈ అర్పణతో దేవుని సన్నిధిలో కనబడట్లేదు, అసలుకి కూర్చోవట్లేదు. దేవుడు ఎలా దీవించాలి, దేవుడు ఎలా ఆశీర్వదించాలి అసలు కనబడట్లేదుగా. ముందు నాది అన్నదాన్ని నువ్వు తీసుకొని వస్తాయి కదా, నేను చూడటానికి ముందు నేను మీకు ఇచ్చినది ఏదైతే నా పేరు పెట్టుకున్నానో దాని మీద, అది నా సన్నిధికి నీవు తేకుండా ఒట్టిగా వచ్చి ఏదో కావాలని నీవు ఆశపడితే ఎలా, ఏదో కావాలని నువ్వు కోరుకుంటే ఎలా, నేను ఎలా ఇవ్వాలి నీకు? అసలు ఏది నా పేరు పెట్టుకున్నది, ఏది నేను నా పేరు పెట్టుకున్నది ఏది? దీన్ని కొద్దిసేపు రెండో దానికి వద్దాం, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం, లింక్ ఉంటాయి. రెండోది ఏంటిదట? రెండో అర్పణ ఏంటిదండి? ప్రతిష్టార్పణ. అంటే ఏమై ఉంటుంది ప్రతిష్టార్పణ అంటే? ప్రతిష్టార్పణ అంటే ఏమని చెప్పుకోవచ్చు? ఏంటిదండి ప్రతిష్టార్పణ అంటే ఏమని చెప్పుకోవచ్చు మనం? తెలుసు మీకు ప్రతిష్టార్పణ. దశమ భాగం పేరేనారుగా, కొత్తదేం కాదుగా. సరే చూద్దాం, అక్కడికి వచ్చేద్దాం. లేవికాండము 27వ అధ్యాయము 30వ వచనము. ప్రతిష్టార్పణ అంటే ఏంటో చూద్దాం. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు, దీనినే ప్రతిష్ఠితార్పణ అంటూ వచ్చారు. యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఎవరు చెప్తున్నారు ఇంతకీ ఈ మాటలని? దేవుడు మోషేకి చెప్తా ఉన్నాడు. మోషే ఎవరికి చెప్తున్నాడండి? ఎవరైతే దేవుని నామాన్ని ఉచ్చరిస్తున్నారో, ఎవరైతే దేవుని నామంలో ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవుడు అని తన నోట పలుకుతున్నారో వారందరికీ తెలియజెప్తా ఉన్నాడు. ఎవరైతే మోకరిస్తున్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఎవరైతే నా తండ్రి అని ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాడు. ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఎవరైతే స్తుతిస్తున్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఎవరైతే దేవుని మీద ఒక అమితమైనటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారో ఇక వారికి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? భూధాన్యములోనేమి, వృక్ష ఫలములోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది నాది. ప్రింట్ కొట్టేస్తా ఉన్నాడు. ఈ మధ్య చెకింగ్లు చేస్తున్నారు తెలుసా? బండ్లు పోయేటోళ్ళు హెల్మెట్ మీద ISI ముద్ర లేకపోతేనట డబ్బులు కట్టాలి. హెల్మెట్ ఉన్నా నాకు సంబంధం లేదు, దాని మీద ISI ముద్ర ఉందా లేదా అంటే ఏంటి? అది మంచి కంపెనీ రా బాబు, సేఫ్టీగా ఉంటుంది. ఇది కనుక పిచ్చి అన్ని వాడితే నువ్వు ఫైన్ కట్టాల్సిందే. అదే వాడాలి అన్నట్టుగా ఒక నియమాన్ని పెట్టి ఈ విధంగా చేస్తా ఉన్నారు. దేవుడు కూడా ఒక ముద్ర ఇస్తున్నాడు, అది నాదే. మోషే చెప్తా ఉన్నాడు, అది నాది. ఏదట? నీకు కలిగిన యావత్తు ఏదైతే ఉన్నదో, నీ గర్భఫలము మొదలుకొని, నీ భూఫలము మొదలుకొని, నీకు కలిగిన ప్రతి యావత్తు అది నాది. అందులో నుంచి ఏం తెమ్మంటున్నాడు? ఇప్పుడు ఏం తీసుకురమ్మంటున్నాడు? దశమ భాగము. 90 నీది, 10 నాది అన్నాడు. అన్నీ ఆయన ఇచ్చాడా? ఒకసారి చెబుదాం. ఆయన ఇస్తే చెబుదామా? దేవునికి హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్నీ ఆయన ఇచ్చాడు. అన్నీ ఆయన ఇచ్చి 90 నువ్వు తిను, నీ ఇష్టానికి వాడుకో, 10 మాత్రం నా దగ్గర తీసాను. ఈ మాట చెప్పినాం అనుకోండి, చాలా మంది ఏమంటారు తెలుసా? వీళ్ళకి ఏదో డబ్బులు తక్కువైనాయి,
అట్లాంటిది ఏం లేదుగా. కానీ ఇది ముడిపడింది నీ ఆరాధనకు, తెలుసా? నీ స్తుతికి నీవు చెల్లించేటువంటి నీ స్తుతుల సింహాసనం ఏదైతే నీవు పాటల రూపంలో పాడుతున్నావో ఇది ముడిపెట్టబడింది. ఇది నీవు చేసే ప్రార్థన ఏదైతే ఉందో నీ ప్రార్థన దేవుడు వినటానికి ఈ అర్పణతో ముడిపెట్టబడి ఉన్నది. ఇది ఈ సంగతి తెలియదు. ఒకవేళ అయ్యగారు నోరు తెరిచి చెబుదామంటే అయ్యగారికి డబ్బులు తక్కువని అందుకే ఇవన్నీ చెబుతున్నాను. ఇదొక నెపాలు, మళ్ళా ఇదొక నెపాలు వేస్తూ ఉంటారు, ఎన్నో నిందలు చెప్తూ ఉంటారు. ఇక రకరకాలుగా అసలు నరం లేదనుకుంటు దానికి. గమనించదు, అది నాది అంటున్నాడు. ఇప్పుడు ఏమేమి ఇవ్వాలట? 32వ వచనానికి రండి, కిందకు వచ్చాకల్లా. గోవులలోనే గాని గొర్రె మేకలలోనే గాని కొల కింద నడిచిన అన్నిటిలో 10వ భాగము ప్రతిష్ఠితమగునో అది నాది అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ అర్పణలన్నీ అర్పించాల్సిన క్రైస్తవుడు గట్టిగా జేబులో చేతులు పెట్టుకొని, చేతిలో సెల్ ఫోన్ పెట్టుకొని, టక్కేసుకొని, టిక్కేసుకొని, మెడ మీద గింత సెంటు పూసుకొని అర్పణలన్నీ కూడా మన ఇంటిలో పెట్టుకొని ఎలా వస్తున్నాడా? టిప్ టాప్గా చక్కగా నీట్గా రెడీ అయిపోయి, అంటే బట్టల్లోనే క్రైస్తవ్యం కనపడాలన్నట్టుగా వచ్చేస్తున్నారు, మాటల్లో క్రైస్తవ్యం కనపడాలన్నట్టుగా వచ్చేస్తున్నారు, వేషంలో క్రైస్తవ్యం కనపడాలన్నట్టుగా వచ్చేస్తున్నారు. కానీ అసలు నాదేది నేను నీకు ఇచ్చానుగా, నాదేది? అది లేకుండా వచ్చి ఓ దేవుడు దీవిస్తాడంటే, ఓ దేవుడు ఆశీర్వదించేస్తాడంటే. నేను ఇంతకుముందు అనుకున్నాను 10వ భాగం ఇవ్వాలి కాబట్టి తినేవాట్లు అన్నిట్లో. ఇంతకుముందు బాగా అనుకునేవాడిని. రోజు బియ్యం వండేటప్పుడు ఏం చేయాలి? అన్నం వండేటప్పుడు కొన్ని 10వ వంతు పొద్దాకులు ఏం తీసి కవర్లో పెడతాం, ఒక్కసారి బస్తా తీసుకొచ్చి ఏతే పాయ్ సంవత్సరానికో 6 నెలలకో స్కీమ్ అన్నమాట. అలా ఆలోచించేవాడిని. కానీ అది కాదు, ప్రతిరోజు కూడా నీవు జ్ఞాపకం రావాలి నీకు. అందుకే ప్రతిరోజు కూడా ఒక్కసారి బత్తా ఎత్తనంటే ఓ నీ తెలివితేటలు దేవునికి లేవనుకున్నావా? ఒకసారి తీసుకొచ్చి ఇస్తానంటే కుదరదంతా కూడా. ప్రతిరోజు నువ్వేం చేయాలి? నీవు తిను పదార్థములు అన్నిటిలోనూ ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి. అప్పుడు నీకేమొస్తుంది? ఎముకలకు ఏమొస్తుంది? నీ ఎముకలకు సత్తువ, నీ శరీరమునకు ఆరోగ్యం కలుగుతుంది కదా. ఆరోగ్యం కలుగుతుంది. అన్న ప్రార్థన చేయండి, నన్ను ఆరోగ్యం బాగోట్లేదు. నువ్వు అర్పణ ఉంది అసలుకి. అదంతా కూడా అన్ని ఆడబెట్టుకొని నావన్నీ అంగీకరించుకుంటే వారి మంచి సాంగ్ వల్ల గమనించుదాం. అందుకే ఇక ఆయనకి చెల్లించాల్సినటువంటి అర్పణ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ అర్పణ నీవు తీసుకురాకపోతే నీ ఆయనకు చెల్లించాల్సినటువంటి అర్పణ నీ ఇంట పెట్టుకొని నువ్వు మందిరంలోకి వచ్చేస్తే వారు అన్వాల్యుబుల్. నువ్వేమాత్రం కూడా వాల్యుబుల్ కాదు. అసలు విలువే లేనప్పుడు నువ్వు ఏది బలిగితే ఏంది, ఏది పాడితే ఏంది, ఏది ఏడిస్తే ఏంటి, ఏ ప్రార్థన చేస్తే ఏంటి, ఏ ఆరాధన గొంతెత్తి గానం చేస్తే ఏం ప్రయోజనం? అసలు చెల్లించాల్సిన అర్పణ ఏది దేవుడికి? మనం వండుకునేటువంటి ధాన్యంలో అర్పణ ఇది. మనం చెల్లించాల్సిన అర్పణ. మనకొచ్చినటువంటి జీతంలో అర్పణ ఇది. మనకొచ్చేటువంటి దినసరి కూలీలో అర్పణేది. అది ప్రత్యేకమైంది. క్రైస్తవుడు ప్రత్యేకంగా చూడాల్సింది ఏంటో తెలుసా? నెలంతా పనిచేస్తే 10,000 వస్తాయి, 20,000 వస్తాయి, 30,000. ఇది కాదు. ఇగో నాకొచ్చే 30లో, నాకొచ్చే 20లో, నాకొచ్చే 10లో, ఇగో ఇది ప్రత్యేకత. ఇది ప్రత్యేకం, మిగిలింది కాదు. ఈ ప్రత్యేకమైనటువంటి అర్పణ నీవు లేకుండా దేవుని మందిరానికి వస్తే దేవుని ఆశీర్వాదము ఉండదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అది నాదే. అది నాదనే దాన్ని మీరు ఇంటికాడ వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చి ఏదో కావాలంటే ఎట్లా? వెనకెట్ట దాచిపెట్టుకొని ఇంకో చేత్తో పైసలు అడిగినట్టుగానే ఉంటుంది చిన్నపిల్లలు. తెలుసా మీకు? ఆల్రెడీ ₹1 ఉంటుంది, వెనక పెట్టుకుంటాడు, మళ్ళీ చేంజ్ అవుతాడు ఇంకో రూపాయి కోసం. అయిపోతుంది ఈరోజు క్రైస్తవ జీవితం.
ఆ విధంగా మారిపోతా ఉంది ఈరోజు క్రైస్తవ జీవితం. సరే కొంచెం ముందుకెళ్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనం. 18వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో లేవీయులు చేయి సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. తాను కాదండి, ఇచ్చి తిని అంటే ఒక నియమాన్ని పెట్టేశాడు. సూర్యుడు వెలిగియాలి అని చెప్పి సూర్యుడికి ఒక నియమం పెట్టాడు. సూర్యుడు పగటికి వెలిగించే విధంగా, చంద్రుడు రాత్రికి వెలిగించేటువంటి విధంగా, ఈ విధంగా భూమి మీద ఉన్నటువంటి అన్నీ కూడా ఆయా క్రమాల ప్రకారంగా జరిగేటువంటి విధంగా ఈ సృష్టికే క్రమాన్ని పెట్టినట్టుగా దేవుడు ఇశ్రాయేలీయుల మధ్యలో లేవీయులకు ఒక క్రమం పెట్టాడు. ఏ క్రమం పెట్టాడు? ఏ క్రమం పెట్టాడండి? ఇశ్రాయేలీయులలో నుంచి తీసుకొచ్చినటువంటి ఈ భాగం ఏదైతే ఉందో అది ఎవరికట? ఆ యొక్క సేవ చేసేటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో అది వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ఇప్పుడు ఇది ఎవరిది? నీ ఇంట్లో దాచుకున్న అర్పణ ఎవరిది? ఎవరిదండి? సేవకుడిది. అర్థమవుతుందా మీకు? నీ ఇంట దాచుకున్నటువంటి అర్పణ ఎవరిది? సేవకులు. ఎందుకంటే దేవుడు దాన్ని వారికి కేటాయించాడు. అది వారినది, ఇది నాది అని ఎలాగైతే అన్నాడో ఈ నాది అన్నది ఈ లేవీయులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చాను. లేవీయులకు నేను స్వాస్థ్యంగా ఇచ్చాను. ఇప్పుడు నా మందిరము సేవ చేసేటువంటి సేవకుడు నాకు చెందవలసినటువంటి అర్పణలు ఈ సేవకునికి చేరకపోతే ఇప్పుడు నీ గురించి ప్రార్థన ఎవరు చేయాలి? ఎవరు చేయాలండి? సేవకుడే చేయాలి. అభిషేకం ఎవరు ఇవ్వాలి? సేవకుడే ఇవ్వాలి. నీ గురించి కన్నీళ్లు గార్చి, నీ గురించి కనిపెట్టుకొని నీ క్షేమకరమైనటువంటి శుభవార్తలు నీకు ఎవరు చెప్పాలి? సేవకుడే చెప్పాలి. నీది మాత్రం నీ ఇంట్లోనే చెప్పలేమండి. ఇది ఎట్లా మరి అందుకంటున్నాడు, ఇది వినటానికి అయ్యగారికి లేక చెప్తున్నాడు కాదు, ఇది క్రమం. దేవుడు చెప్తున్నాడు ఇది నాది అన్నది నా సన్నిధిలోకి రావాలంతే. నీ దగ్గర పెట్టుకుంటే కాదు, ఇది నీ దగ్గర ఉంచుకుంటే కాదు, ఇది నాది అన్నది నా దగ్గరికి రావాలంతే. నీ దగ్గర పెట్టుకొని నీదే ప్రభు అంటే అట్ట లెక్క. నా ఇంట్లో పెట్టుకొని నీదేలే, ఎన్నిసార్లు చెప్తావు, ఆదివారం చెప్పినావుగా, నీదేలే, ఇత్తలే, వచ్చినప్పుడు ఇత్తలే అంటే లేదు అట్లేం లేదు. నాది అన్నాక నా దగ్గరికి రావాలంతే కదా. ఇంకొద్ది కిందికి వచ్చేద్దాం. 24 వచనాలకు వచ్చేద్దాం. అయితే ఇశ్రాయేలీయులు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని, అందుచేత వారు ఇశ్రాయేలీయుల మధ్యలో స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. 26లోకి వచ్చేద్దాం. నీవు లేవీయులతో ఇట్లను, ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొక్క పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లించవలెను. ఇప్పుడు ఎవరు చెల్లించాలట? సేవకులు కూడా ఏం చేయాలట? ఈ మాట తెలియక చాలా మంది ఏం చేస్తారు, ఎన్ని అవసరమా అన్నకి, సేవకుడికి ఎన్ని అవసరమా బత్తాలు ఆయన ఏం చేసుకుంటాడు? గురుబాబు ఆయన కాదురా, ఆయన కూడా ఏం చేయాలి? మళ్ళా తిరిగి ఆయనకు వచ్చినటువంటి స్వాస్థ్యముల నుంచి దశమ భాగము దేవునికి చెల్లించాలి. ఇది క్రమం. నీవు దీవించబడాలి అని అంటే, నీవు ఆశీర్వదించబడాలి అని అంటే, నీవు దేవుని యొక్క మేలుల చేత తృప్తి పరచబడాలి అని అంటే ఈ క్రమంలో నీవు రావాలి. అంతేగాని ఏడితే దేవుడు ఇస్తాడులే అంటే కుదరదు. అటువంటిది ఏమీ లేదు దేవుని దగ్గర. క్రమంలో రా అంతే. నీకు ఒక క్రమాన్ని పెట్టాను, ఆ క్రమంలో రా అంతే. ఈ క్రమం దాటి రావద్దు, ఈ క్రమంలో రా. మరి అయ్యగారు ఏం చేస్తారండి? మరి దశమ భాగాలు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు లేడు. నేను చిన్నప్పుడు ఎగతాళిగా ఇట్టాగే మాట్లాడేవాడిని. ఓ ఎన్ని దేశాలు పోయాడా,
ఆ పల్లెంలో పెడుతున్నారు, పెద్ద బేసిన గంగాలంలో పెడుతున్నారు. ఇవన్నీ వాళ్ళు ఏం చేసుకుంటారనేది, ఇవన్నీ వాళ్ళు ఏం చేసుకుంటారనంటే ఆ ఉన్నటువంటి విధవరాన్లకు, లేనటువంటి వారికి ఇవన్నీ కూడా ఏం చేయాలి, తిరిగి మరలా ఈ దశమ భాగం వారికి ఇవ్వాలి. ఇది లెక్క. ఇది లెక్క. ఇలా ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తా ఉంటాడు, మల్టిపుల్ మరలా 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 దాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆయన తీసుకోవటం మరలా ఇవ్వటం, తీసుకోవటం మరలా ఇవ్వటం. ఎప్పుడో నీ ఇంట దాచి పెట్టుకుంటే ఇక మళ్ళీ ఇచ్చేది ఎప్పుడు? ఉండిగా ఇంకెందుకులే అంటాడు. అవునా కదా? ఉండిగా ఇంకెందుకులే. నీ కాడ లేకుండా నీ ఉన్నది ఆయనది అని చెప్పి నువ్వు గుర్తించగలిగి ఆయన మందిరంలోకి తీసుకురాగలిగినప్పుడు తిరిగి మరలా అదేమవుతుంది, మరలా నింపబడతా ఉంటుంది, మరలా నింపబడతా ఉంటుంది. ఈరోజు ఆ పరిస్థితిని మనమే వద్దనుకుంటున్నాం, మనమే కాదనుకుంటున్నాం. మనమే అంతదాకా ఎందుకులే, ఏదో ఉన్న 10 పరకో దేవునికి ఇస్తే సరిపోలే, ఆ ఛార్జీలు కొని మిగిలింది ఏగా లేదు. ఇది కాదు శ్రేష్ఠ. నువ్వు ఎంత దూరం నుంచి వచ్చావన్నది కాదు, ఎంత సంపాదిస్తున్నావు అన్నది కాదు. నీవు ప్రత్యేకంగా ఇది దేవుడిది అని తీసావు, చూసావా? అదే ప్రత్యేకమైనది, అదే ప్రత్యేకమైనది. దాని గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరొక మాట చూద్దాం. మూడోది ఏంటిదండి? మూడో అర్పణ మొక్కుబడి అంటే మీకు బాగా తెలుసు. 100 గంటలు చాలా మంది పోయి అంటారు, ఏంటి వెళ్ళటానికి అయ్యారా, మళ్ళా మొలుతాయి కాబట్టి ఎన్నిసార్లు అని చెప్తాం కదా, ఎన్నిసార్లు అని చెప్తాం. ఏంట్రా గడ్డం, ఏంట్రా ఎంటకలు, ఏంట్రా అంటే మొక్కుబడి అన్నా. మొక్కుకున్నాం ఎవరికి? దేవునికి మొక్కుకున్నాం అంటుంటా. మొన్న ఈ మధ్యలోనండి పైన అపార్ట్మెంట్ మీద హైదరాబాద్లో ఆడాడో పైన కూర్చొని భోజనం చేస్తామంటే అన్నం పిసికి ఇంత ముద్ద చేసి తీసి ఇస్త్రీ కొట్టండి ఖాళీ ప్లేస్లో. ఎట్లా బాబు ఇస్త్రీ కొడుతున్నావు అంటే, ఏంటన్నా అలా వేస్తున్నావు అని అంటే, దేవుడి కన్నా ఈ మధ్యనే దేవుడి కట. అలా ఎందుకు? నేను ఎప్పుడు భోజనం చేసినా దేవుడికి తీసేస్తాను అంటే, ఇక దేవుడు వెనకబడి అపార్ట్మెంట్ కింద ఉండి అమ్మ ఈడెప్పుడు వేస్తాడు అన్నట్టుగా చూడాలన్నమాట. ఇక వాడు వేసే మొత్తం కోసం ఎదురు చూస్తున్నట్టుగా చేస్తున్నారండి దేవుడిని. దేవుడికి అది ఏంటిది? ముద్ద, కలిపిన ముద్ద. అందుకే ఇశ్రాయేల్లో ఏమన్నాడో తెలుసా? నీ మొదటి ముద్ద ఎక్కడికి రావాలి? నీవు కలుపుకున్నటువంటి. ఎందుకు ముద్ద అంటున్నాడంటే, ఇప్పుడంటే మనం అన్నం వండుకుంటున్నాం, మరి అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళండి? గోధుమలు పిండి పిసుక్కొని ముద్దలు కలుపుకొని చపాతీలు చేసుకొని మనం స్టైల్గా పొలకలు గిలకలని పేరు పెట్టుకున్నాం దానికి కదా. అలా వాళ్ళు చేసేవాళ్ళు. అందుకే ఈ మొదటి ముద్ద ఎవరిది? దేవుడి మొదటి ముద్ద పరిశుద్ధమైందైతే మిగిలిన ముద్ద అంతయు ఏమైంది? ఇది మీరే చెప్పాలా. మొదటి ముద్ద పరిశుద్ధమైందైతే మిగిలిన ముద్ద అంతయు పరిశుద్ధమైనదే. మరి ఈ మొదటి ముద్ద పరిశుద్ధం కావాలంటే ఆడికి రావాలి. పిసికి ఇసిరి పెడితే వస్తుందా? రాదు. ఏం చేస్తే వస్తుందండి? ఇది దేవుని భాగం. ఇది యాజకునికి చెందించవలసినటువంటిది, యాజకుడు అనుభవించవలసినటువంటిది, సేవకుడు అనుభవించవలసినటువంటిది, సేవకుడు పోషించబడవలసినటువంటిది. ఇది దేవునిది అని నీవు చెప్పగలిగినప్పుడు మిగతా ముద్ద ఏమైంది? పిడికెడు తీసావు, మిగతాది వండుకున్నావు. మిగతాది ఏమైంది? ఇప్పుడు నీ ఎముకలకు ఆరోగ్యమును, నీ శరీరములకు సత్తువయో కలుగును. అనారోగ్యాలు ఒకటే అనారోగ్యాలు తెచ్చిపట్టాలి. ఇత్తేగా ముద్ద దీంతేగా. అది తీసినప్పుడు అది పరిశుద్ధమైందైతే మిగిలిన ముద్ద అంతయో పరిశుద్ధమవుతుంది. అసలు సంగతి వదిలిపెట్టి అన్నం దగ్గర రాగానే దాని మీద చేయి కలిపెట్టి అక్కడే పరిశుద్ధపరచుకుంటాము. గురి బాబా అక్కడ కాదు, అసలు ప్రారంభంలోనే పోయింది. అక్కడ చేయకుండా, అక్కడ అర్పణ పక్కకు తీయకుండా అన్నం ఎదుగుకు రాగానే ప్రభువా ఈ ఆహారాన్ని దీవించు, అది ఎందుకు? నాకు ఆరోగ్యం కావాలి, దీని ద్వారా మళ్ళా నాకు ఏ హాని జరగద్దు, అందులో ఈశం కలిపినా నాకు ఇరుగుడే కావాలి కదా. మనకు తెలివితేటలండి. కానీ దేవుడు చెప్తున్నాడు, మొదటి ముద్ద పరిశుద్ధమైందైతే ముద్ద అంతయు పరిశుద్ధమవుతుంది. చూసారా? అర్పణ తేకపోయేసరికల్లా, అర్పణ తీయకపోయేసరికల్లా ఎన్ని నష్టాలు ఎనుకున్నాయో. ఇది వినటానికి ఏదో లే అన్నట్టుగా సిల్లీగా ఉంటుంది.
కదా. సరే, మొక్కుబడి దగ్గరికి వచ్చేద్దాం. ఈ మొక్కుబడి చాలా మంది మొక్కుబడులు చెల్లించుకుంటా ఉంటారు. మీకు తెలుసో లేదా? మీరు ఎప్పుడైనా చెల్లించారా? చిన్నప్పుడు చాలా మంది చెల్లించారండి. లక్షల మంది చెల్లించారు. తెలుసా మీకు? కోట్ల మంది చెల్లించారు. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు మొత్తం సైతం గడగడలాడిపోయి మొక్కుబడులు చేసుకున్నారు. కరోనా అప్పుడు మొక్కుబడి చేసుకున్నారు. బతికితే చాలు దేవుడా, నీ మందిరానికే వస్తా, నీ సేవకే వస్తా, ఈ జ్వరం నుంచి, ఈ బ్యాక్టీరియా నుంచి, ఈ కరోనా భూతం నుంచి నన్ను తప్పించావా, నీ సేవకు. ఎంతమంది చేసుకున్నారు తెలుసా? ఒక ఆయన అనుకున్నారట, ఈ కరోనా నుంచి బయటపడితే ఈ సిగరెట్లు నాకు వద్దన్నాడట, ఈ కరోనా నుంచి బయటపడితే ఈ మద్యం నాకు వద్దన్నాడట, ఈ కరోనా నుంచి బయటపడితే చాలు ఈ లోకంలో ఉన్నది ఏది నాకు వద్దన్నాడట. ఇట్లా చాలా మంది మొక్కుబడులు చేసుకున్నారండి, చాలా మంది చేసుకున్నారు కదా. అయితే ఈ మొక్కుబడుల విషయంలో దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత నా మొక్కుబడిని చెల్లించుటకు మెల్లగా నీవు చాలే, ఒక్కటి చాలే అండి. నీవు అంటే ఎవరితో చెబుతున్నారు ఇప్పుడు? ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళతో చెప్తున్నాడు అనమాట. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తరవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఊరుకుంటాడట ఆయన. మొక్కుబడి అయితే చేసుకున్నాం, ఇప్పుడు కాదులే ఈసారి చూద్దాం, ఇప్పుడు సమయం కాదులే ఈసారి చూద్దాం, ఈ సంవత్సరం కాదులే ఈసారి చూద్దాం, ఇప్పుడు కాదంటే దేవుడు మాత్రం ఆగడట. ఏం చేస్తాడట? నువ్వు ఇయ్యకపోయినా బాధలేదు, గుర్తు చేసుకుంటాడు. తెలుసా? రాబట్టుకుంటాడట. రాబట్టుకుంటే పర్వాలేదు, కానీ అది చివరికి ఏమవుతుందట? పాపమగును. పాపమగును. ఎన్నిసార్లు మొక్కుబడులు చేసుకోలేదండి, ఎన్నిసార్లు మొక్కుబడి చేసుకోలే. ఆదివారము వాక్యము విన్నప్పుడల్లా, నీ ఇంట గృహ కూడిక జరిగినప్పుడల్లా, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడికలు జరిగినప్పుడల్లా దేవాలయం ఇలా ఉంటానని మొక్కుబడి చేయలేదన్నామో, అది మొక్కుబడి కాదనుకుంటున్నామో. మొక్కుబడి అంటే ఎంటుకలు పెంచడం అనుకున్నారు. అంటే అట్లా మైండ్ సెట్ అయిపోయింది చాలా మందికి, అట్లా సెట్ అయిపోయింది, సెట్ చేసుకున్నారు. అలా ట్యూన్ అలా మార్చేసుకున్నారు. మొక్కుబడి అంటే గడ్డం పెంచుకున్నాడు, ఎంటుకలు పెంచుకున్నాడు. కాదు కాదు కాదు. నీవు వాక్యము వినిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, ప్రభా నేను లాగుతా, ప్రభా నాతో మాట్లాడేవి తెలుసా, నన్ను గద్దిస్తున్నావు, నన్ను హెచ్చరిస్తున్నావు, ఖచ్చితంగా నా బ్రతుకును ఈ దినం నుంచి ఇలాగే, ఈ క్షణం నుంచి ఇలాగే మార్చుకుంటానని ఒప్పుకున్నావా లేదా? దాని పేరే ఇలాంటి చాలా ఉంటాయి. వారం వారం జరిగే ప్రార్థనలో ఉంటూనే ఉంటాయి కదా. ఈ మొక్కుబడులలో ఎన్ని చెల్లించావు? ఈ మొక్కుబడులు ఎన్ని చెల్లించావు? ఒకవేళ నువ్వు చెల్లించలేదు, మర్చిపోయినావు, కానీ దేవుడు మాత్రం మర్చిపోకపోయినా పర్వాలేదు, ఇంకేం చేస్తాడట? నువ్వు ఏదైతే మొక్కుకున్నావో దానిని రాబట్టుకుంటాడు. చివరికి నీకు అది పాపంగా మారిపోతుంది, నువ్వు దూరం అయిపోతావు. నీ మొక్కుబడి నీకు పాపం అయిపోతుంది, నీ మొక్కుబడి నిన్ను దూరం చేస్తుంది, నీ మొక్కుబడి నిన్ను జీవితంలో నుంచే పక్కకు తీసుకెళ్ళిపోతుంది. దానికి ఉదాహరణ నేనే చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని మొక్కుబడిలో ఒక్కటన్నా చేశానా అంటే ఆ చేసే సమయం రావట్లేదు, చేయటానికి ఆయన రాబట్టుకుంటున్నాడు. చేసే ప్రార్థన అంటే ప్రభా ఇది పాపం అవ్వద్దంతే, ఇంకా ఇది పాపంగా మారిపోకూడదు. ఎక్కడి నుంచి ఏం చేస్తాం? అయిపోయింది సమయం. గమనించుదాం. ఈరోజు చాలా మంది మొక్కుబడి చేస్తూ ఉన్నారు. మొక్కుబడి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నారు. ఏది నీ మొక్కుబడి చెల్లించటం? మరి దీన్ని విడిచిపెట్టేసి దేవుడు దీవిస్తాడులే, దేవుడు ఆశీర్వదిస్తాడులే అంటే లేదు, లేదు. అది ఎందుకు జరగట్లేదు? ఆ విధంగా ఎందుకు ఆ విధంగా దేవుని ఆశీర్వాదం నా ఇంట రావట్లేదు?
దేవుడు చెబుతున్నటువంటి మేలు నేను ఎందుకు అనుభవించలేకపోతున్నాను అనంటే నీ మొక్కుబడి నువ్వు చెల్లించట్లేదు. మొక్కుకున్నావు, ఒప్పుకున్నావు, కానీ నువ్వు తిరిగి దానిని చెల్లించట్లేదు. అందుకే అది నీకు పాపంగా మారిపోతుంది. ఏది ఈ అర్పణ విషయంలో ఇవన్నీ కూడా నీ ప్రార్థనతో, నీ ఆరాధనతో, నీ స్థుతితోటి ఇవన్నీ ముడిపెట్టబడి ఉన్నాయి. ఈ అర్పణలు లేకుండా ఇప్పుడు గొంతెత్తి గానం చేసాము. ఏమైపోతుంది? పోయిన ఆదివారం చేసిన మొక్కుబడి వీడు చెల్లించలేదు, కానీ వీడి పాట నాకు కావాలా, నీ ప్రార్థనని వినాలా, నేను నీకు మేలు చేయాలా, నా హస్తము నీ పైన ఉంచాలా, నేను నీకు ఆరోగ్యం కలగ చేయాలా. ఎలా? ఏది మొక్కుబడి? ఎందుకు? నీ తీర్మానం ఏది? నీ మొక్కుబడి ఏది? సరే, చివరి దానికి వచ్చి మళ్ళీ కలగలుపుతున్నాం అన్నీ కలిపి. చివరిది ఏంటిది? కాదు, 4వ స్వేచ్ఛార్పణ. స్వేచ్ఛార్పణ అంటే పేరులోనే ఉంది. ఏమని? ఇది ఎంత లాసో తెలుసా మనకి? ఒకసారట ఓ బ్రదర్ చెప్తా ఉన్నాడు, దానిలా ఆయన పేరు. ఆ కానుకల సమయం వచ్చేసింది, కానుకలు వేయాల. ఆయన వంతు కూడా వచ్చింది. పాపం చిల్లర మార్చుకోలేదు, 500 కాగితం ఉంది జేబులో. వాళ్ళు 4 వచ్చారు. ఆటోకి డబ్బులు రిటర్న్లో ఇస్తా ఉన్నారు. ఏం చేయాలా క్రమం అయితే వేయాలి. సరే జేబులో చేయబెట్టుకున్నాడు, తీసి 500 వేసాడు. వేసి అంత అయిపోయి కాయగారు ఎమ్మడి తిరుగుతా ఉన్నాడు. ఏం దానిలు గారు, ఏందంటే అన్న డబ్బులు ఏం లేవన్నా, కానుకకి మార్చుకుందామని వచ్చాను, కానీ మరి మార్చుకోలేకపోయాను. 500 ఉంటే 500 వేసాను, మీది మీరు తీసుకొని నా చిల్లర నాకు. ఆ అయ్యగారు ఏమంటుండో తెలుసా? అయ్యో పాపం అని చెప్పి ఇయ్యట్లే. నువ్వు అందులేసాక నాకు తెలియదు ఇక. అది అందులో పోయాక నువ్వు తిరిగి అడగటానికి లేదు, నేను ఇయ్యటానికి లేదంటున్నాడు. అన్నా ఇట్ట అంటున్నాడు అన్నారంటే, పోనీలే నేను ఎత్తలేరా, నువ్వురా అంటే మళ్ళీ రా, నేను ఎత్తలేరా. ఏమండి స్వేచ్ఛార్పణ అంటే మీకు నవ్వుతాలో చెప్పిన విషయం జరిగిన సంగతే, కానీ స్వేచ్ఛార్పణ అంటే ఏం చేయాలి? స్వేచ్ఛగానండి. ఎంత సంతోషం తెలుసా? మీ పిల్లలకు బట్టలు కొన్నారా? బట్టలు కొంటారా మీరు? కొన్నారా లేదా? హల్లెలూయా చూద్దాం సార్. హల్లెలూయా. హై ఎందుకు లేదు దానికి ఎంత కాస్ట్? ఏదో చిన్న మామూలు చూపెట్టండి, 2-3 రోజుల్లో వాడి పడేసి చూపెట్టండి అంటారు ఎప్పుడైనా? లేదండి. స్వేచ్ఛ అసలు ఎట్లాంటిదంటే ఇంకా ఉన్న మంచిది ఉందా లేదా? ఇంకా ఉన్న మంచిది ఉంటుందా? డిజైన్ నువ్వు గాజులు కొనడానికి వెళ్తావు నీ బిడ్డకి, లేదా ఒక మంచి పాయింట్ చొక్కా కొనడానికి వెళ్తావు, ఇంకా ఉన్న మంచిది, ఇంకా మోడల్ వేరే మోడల్ లేదా ఆ మోడల్ ఎక్కువ. అవునా, ఒక నిమిషం వేరే వాళ్ళకి కొని చేసి బదిలీ. స్వేచ్ఛగా నా బిడ్డలకు నేను తగిలించాలా అంటే ఎటువంటి ఆరాటం అంటే, ఇక నీ అర్పణ ఎలా ఉండాలి? నీ అర్పణ ఎలా ఉండాలి? స్వేచ్ఛార్పణ అంటే నీవు దేవుడికి చెల్లించేటువంటి కానుక విషయంలో ఎంత స్వేచ్ఛగా వేయాలి తెలుసా? ఎంత హృదయపూర్వకంగా వేయాలి తెలుసా? బెగబట్టినట్టుగా కాదది. అయ్యో నేను ఎంత వేసానని దాన్ని మధ్యలోకి పెట్టుకోవడం కాదు. చాలా మంది 1000 రూపాయలు వేసారనుకో, 5 రూపాయలు వేసాను, 5 రూపాయలు వేసాను, ఇట్లా కాదు. ఇట్లా స్వేచ్ఛగా నువ్వు ఎంత స్వేచ్ఛగా అంటే నువ్వు స్వేచ్ఛగా ఇవ్వకపోతే నీకు పాపం ఏమి తగలదు. నువ్వు స్వేచ్ఛగా ఇవ్వకపోతే నీకు శాపం ఏమీ తగలదు. ఇచ్చావా, దేవుడు నీకు 2 ఇస్తాడు. హల్లెలూయా. సరే, చివరి దాంట్లోకి వచ్చేద్దాం, ముగించుకుందాం, సమయం సరిపోదు. ఏంటిదండి చివరిది? కృతజ్ఞత అర్పణ. ఇది ఇందాక కూడా విన్నాం మనం మొదటి వర్తమానంలో. ఏంటిది కృతజ్ఞత అర్పణ అంటే? అమ్మా చెప్పండి. ఏం కాదు, అదేలే కానీ కీర్తనల గ్రంథము 100వ కీర్తన 4వ వచనం చెప్పండి. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలోనికి ప్రవేశించుడి. కిందదొద్దు, ఇంతవరకే చాలు. ఈ మాట ఎక్కడెక్కడ రాశారో తెలుసా మీకు? చర్చి
ముందు ఫ్రంట్ వాళ్ళకి రాస్తా ఉంటారు ఎక్కువగా ఈ మాటలు. కృతజ్ఞతార్పణలతో ఆయన సన్నిధికి రండి. కానీ ఇక్కడేముందో తెలుసా? కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మంలోనికి ప్రవేశించుడి. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే వెల్కమ్ బొమ్మ పెడతాను తెలుసుగా మీకు. ఏదైనా ఫంక్షన్ బాగానే ఇట్లా 2 చేతులు పెట్టి వెల్కమ్ అంటే ఏంటి? స్వాగతం అనమాట. రండి రండి కదా. ఆ రండి అన్న కాడ ఈ పక్కన ఈ బోర్డు పెడితే, ఇప్పుడు ఈ రండి అన్న కాడ పక్కన ఇప్పుడు ఈ బోర్డు పెడితే ఏమన్నా కృతజ్ఞతార్పణ లేదు ఇప్పుడు అనుకుందాం. ఉరకనే కొద్దిసేపు ఈ మోడ్లోకి వచ్చేద్దాం. కృతజ్ఞతార్పణ లేదు. ఇప్పుడు గుమ్మంలోకి నేను పోవాలా వద్దా? మరిగా పోవాలా వద్దా? కానీ మరి అక్కడేమో కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలోకి ప్రవేశించుడి, కీర్తనలు పాడుచి ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఇప్పుడు ఈ కృతజ్ఞతార్పణ ఏం తీసుకురావాలి? అసలు ఏంటి కృతజ్ఞతార్పణ అంటే? ఏమై ఉంటుంది ఈ కృతజ్ఞతార్పణ అంటే? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. నేను చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఉదాహరణాన్ని చెప్తాను. ఉదాహరణ అంటే జరిగింది చెప్తాను. చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం, 9 నుంచి 10 వచనాలు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండేను. చాలా ఈ 2 మాటలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమర్థమైంది ఈ 2 మాటల నుంచి? మనకి ఈ 2 మాటల నుంచి ఏమర్థమైందండి? అబ్రహాం పరిచయం అవుతున్నాడు ఈ మాటలో. ఇంకా మెల్కీసెదెకు, ఇంకో 3వ వ్యక్తి ఎవరు? లేవి గోత్రం కనబడతా ఉంది. అబ్రహాము గురించి లేవి గురించి మాట్లాడుతూ మెల్కీసెదెకును పరిచయం చేస్తా ఉన్నాడు. మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ఈ మాట మీకు అర్థమైతే చాలా బాగుంటుంది. ఇది ఎలా అర్థమవుతుంది మీకు? ఇది నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు నాకే. సరే చూద్దాం. ఇక్కడ జరిగింది ఏంటంటే 10వ వంతులను పుచ్చుకుని లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చాను. అసలు దశమ భాగం ఇచ్చింది ఎవరు? ఇటేనాడు తల్లి. దశమ భాగం ఇచ్చింది ఎవరు? మెల్కీసెదెక్కి. మొట్టమొదటి దశమ భాగం ప్రారంభమైంది ఆన్నే కదా. ఎవరమ్మ ఇచ్చింది? నేను చెప్పిన దాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. ఇది అబ్రహాము. అయ్యా ఇక్కడ లేదు నీ మైండ్లో. అయితే ఆకలి అవుతుందా? మామ లేట్ అవుతుంది అంటే సరే కానీ అబ్రహాము ద్వారా చెప్తాం. అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకున్నప్పుడట 10వ వంతు ఇచ్చాడట. ఈ 10వ వంతు అబ్రహాము మాత్రమే కాదట. ఎవరు ఇచ్చారట? ఇంకా మెల్కీసెదెకు. సరే అండి, మెల్కీసెదెకు అంటున్నారండి. లేవి కూడా ఇచ్చాడట. లేవి ఎక్కడున్నాడట అప్పుడు? పితరుని గర్భంలో. అంటే ఈ లేవికి అబ్రహాము తాత ముత్తాతలు అంటాడు అనమాట. ముత్తాతలు అంటాడు. అప్పుడెప్పుడో అబ్రహాము 10వ వంతు ఇస్తే ఎప్పుడో తర్వాత వచ్చినటువంటి అబ్రహాము గర్భం నుంచి ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు. ఇంకా ఇస్సాకు ఇంకొకళ్ళు ఉన్నారండి, ఇస్మాయిల్. ఆయన వచ్చాడు. ఆ తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు. యాకోబు నుంచి ఇక గోత్రాలు వచ్చాయి. లేవి వచ్చేసాడు. అంటే ఎన్ని అయిపోయినాయి అప్పటికి? ఎన్ని అయినాయి? 4 తరాలు అయిపోయినాయి. ఎప్పుడో అబ్రహాము చెల్లించినటువంటి దశమ భాగము, మెల్కీసెదెకు ఇచ్చినటువంటి దశమ భాగము తర్వాత 4 తరాల తర్వాత వచ్చినటువంటి లేవికి అది వర్తిస్తా ఉంది. హల్లెలూయా. అనగా అబ్రహాము ఆనాడిచ్చినటువంటి కృతజ్ఞతార్పణ, అబ్రహాము ఆనాడిచ్చినటువంటి దశమ భాగము, అబ్రహాము చెల్లించినటువంటి ఆనాటి అర్పణ 4 తరాల వరకు కూడా పని చేస్తానే ఉంది. హల్లెలూయా. ఈరోజు
దేవుడు నీకు చేస్తున్నటువంటి ప్రతి దాంట్లో కృతజ్ఞతగా నీవు అర్పణ దేవునికి చెల్లిస్తే ఎన్ని తరాలు ఉంటుంది? ఎన్ని తరాలు? నీ పిల్లలు, వారి పిల్లలు, మళ్ళా వాళ్ళ పిల్లలు, ఇలా 4 తరాల వరకు నీవు చెల్లించినటువంటి కృతజ్ఞత అర్పణ ఏదైతే ఉందో ఇది అప్పటి వరకు కూడా దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడట. హల్లెలూయా. అందుకే ఈ కృతజ్ఞత అర్పణ ఎవరైతే ఇస్తారో దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. ఇవేమీ లేకుండా ఏదో మేలు జరిగింది. కృతజ్ఞత అంటే మీకు తెలుసో లేదో? దేనికండి కృతజ్ఞత? చాలామంది బర్త్డే ఫంక్షన్ చేస్తారు, మ్యారేజ్ డే ఫంక్షన్ చేస్తారు, ఇంకా రకరకాలుగా ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. కానీ క్రైస్తవుడు కొన్ని వెరైటీగా చేస్తాడు. ఏం చేస్తాడండి? ఏం చేస్తాడమ్మా? డేవిడ్ రాజు గారు చెబితే బాగుంటుంది కదా మీకు. ఇందాక చెప్పారు మొదటి వర్తమానాల్లో చిట్ట చివరి మాట అదే. కృతజ్ఞత అర్పణ అంటే నీకు మంచి జరిగినప్పుడు, నీవు మేలు పొందగలిగినప్పుడు, లేదా నీకు ఇంకా ఏదైనా ఒక లబ్ధి నువ్వు చేకూర్చినప్పుడు నువ్వేం చేయాలి? కృతజ్ఞతగా ఏం చేస్తావు? ప్రార్థన పెట్టించుకుంటాం, మాసం కూర వండుకొని మనది కదా. కానీ కృతజ్ఞత అర్పణ ఎవరికి చెల్లించాలి అని అంటే దేవునికి. నాకు ఈ మేలు జరిగింది. దీని అర్పణ దాదాపుగా అందరికీ తెలిసిన అర్పణ ఏంటో తెలుసా? ఈ కానుకలు పెట్టెలో ఆదివారం రాగానే వేసే అర్పణ ఉంటుంది చూసారు, అదే తెలిసి ఇంకేం తెలియదు. అవునా కదా? ఈ కృతజ్ఞత అర్పణ తెలియదు, స్వేచ్ఛ అర్పణ లేదు, ప్రతిష్ట అర్పణ లేదు, దశమ భాగం లేదు, ప్రథమ ఫలం లేదు, ఏమి. మాకు తెలిసిందల్లా ఆదివారంకి ఎంత మిగిలితే అంతలో మా ఛార్జీలు ఓను తెచ్చి ఈ అర్పణే మాకు తెలుసండి. కానీ దీవెన మాత్రం కావాలి, కానీ ఆశీర్వాదం మాత్రం కావాలి, ఇవన్నీ కావాలి. కానీ ఇది కాదు, దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. 100కి 100% దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అనంటే నీకు ఇచ్చినటువంటి, నీవు పొందుకున్నటువంటి, దేవుడు నీకు అనుగ్రహించిన ప్రతి దాంట్లోంచి ఆ అర్పణను ప్రత్యేకమైనదిగా తీసుచుడు. నీవు తినేటువంటి ధాన్యం గింజలో కానీ, నీవు వండుకునేటువంటి బియ్యంలో కానీ, నీకు వచ్చినటువంటి జీతంలో కానీ, నీ దినసరి కూలీలో కానీ, అది ఎంతైనా సరే ఆ భాగాన్ని దేవుడిది, అంతేగా ఇది దేవుడిది అని దానిని ప్రతిరోజు పక్కకు పెట్టి చూడు, పరీక్షించు దేవుడు ఒక్కసారి. నిజమేనా? పలానా ఆయన వచ్చి చెప్పి మొత్తుకొని పోయాడు, అరిశాడు, ఏదో గోలగా, ఇది నిజమేనా? మోషే చెప్పాడట ఇశ్రాయేలుకి వెళ్ళి చెప్పమని, ఇది నిజంగా జరుగుతుందా? దేవుణ్ణి పరీక్షించి చూడండి ఒక్కసారి, ఇది నిజంగా జరుగుతుందా? అలా దానిని ప్రతిష్ఠించి, అర్పణను ప్రతిష్టార్పణగా పక్కకు పెట్టి చూడండి. దానిని మందిరంలోకి తీసుకొచ్చి చూడండి. ఆ వారం అంతా దాన్ని పెట్టి మందిరంలోకి ఒక్కసారి తెచ్చి దేవుని శోధించండి. ఆయన అంటున్నాడు ఏమని? పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలను నేను నీకు అనుగ్రహిస్తాను. నాది నువ్వు తీసుకురాలి. నేను నీకు ఇచ్చింది నువ్వు నా ఎదుటకు తెచ్చి నిలబడగలిగినప్పుడు నీ ప్రథమ ఫలాలు ఎక్కడెక్కడ ఉంటున్నాయో, ఏ ఊర్లో ఉంటున్నాయో, ఏ సినిమా హాల్లో ఉంటున్నాయో, ఏ బార్ షాపులలో ఉంటున్నాయో, ఏ రోడ్ల వెంబడి తిరుగుతున్నాయో తిరగని మాకండి. ఒకవేళ ఉద్యోగంలో ఉంటే ఉండొచ్చు, కాలేజీలో ఉంటే ఉండొచ్చు, చదువుకునే విషయాల్లో ఉంటే ఉండొచ్చు, కానీ వ్యర్థమైనటువంటి స్థలాల్లో ఎక్కడైనా ఉన్నారా? ఈ ప్రథమ ఫలం ఎవరిదట? దానికి నీవే సమాధానం చెప్పాలి దేవునికి. కాబట్టి ఈరోజు నేను కానీ మీరు కానీ ఆశీర్వదించబడాలి అని అంటే దానికి ఉన్నటువంటి ఏకైక సూత్రం ఏంటి? నేను చెల్లించేటువంటి అర్పణతో ఇదంతా ముడిపెట్టబడింది. కాబట్టి ఈ అర్పణ దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు చెప్పినట్టుగా, దేవుడు నియమించిన ప్రకారంగా యాజకుడు మాత్రమే, అనగా సేవకుడు దీన్ని ఎంతో ఆనందించగలిగితే తర్వాత ఆనందించేది ఎవరు? అర్పించినటువంటి మనమే మళ్ళా ఈ ఆనందాన్ని అనుభవించేది, ఆ సుఖాన్ని అనుభవించేది, ఆరోగ్యాన్ని అనుభవించేది, ఆ నెమ్మదిని అనుభవించేది. ఇవన్నీ ఏమీ లేకుండా ఈరోజు నెమ్మది లేని స్థితిలో, ఆరోగ్యం లేని స్థితిలో, ఈరోజు అన్నీ కూడా ఏమంటారు దాన్ని, అలచడులు రేగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు కుటుంబాలన్నీ కూడా. కారణం ఈ అర్పణ. ఈ అర్పణతోటి మిగతా అన్నీ ముడిపెట్టబడి. కాబట్టి గమనిద్దాం,
ఈ అర్పణ దేవుని సన్నిధిలోనికి ప్రతి దినం దాన్ని ప్రత్యేకించి చూడు. ప్రతి దినం జ్ఞాపకం చేసుకో, ప్రతి పూట జ్ఞాపకం చేసుకో, ప్రతిరోజు దానిని జ్ఞాపకం చేసుకుంటూ స్వేచ్ఛపూర్వకంగా దానిని పక్కకు పెట్టి చూడు. దేవుడు ఇస్తాడో లేదో పరీక్షించి చూడు. ఆమేన్. ప్రార్థించుకుందాం.